వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిరుపతిరావు, విశాఖ పార్లమెంట్ అభ్యర్థి పెదపెంకి శివప్రసాదరావులు ధీమాను వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన బీఎస్పీ నాయకులు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు బీఎస్పీతోనే సాధ్యమన్నారు. విశాఖ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలను బీఎస్పీ గెలుచుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయాన్ని ఓపెన్ చేసినటువంటి తప్పుడు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పేసి విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా పోటీ చేస్తున్నాం. తప్పకుండా ఈ పార్లమెంటుని మరి రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ మేరకు ఈ పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి శివప్రసాద్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయన తనకున్నటువంటి 5 సంవత్సరాల సర్వీస్ని ఒక టీచర్గా వదిలేసుకొని బహుజన సమాజ్ పార్టీలో చేరి ఈ రోజున పార్టీలో పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశంలో రాజ్యాధికారం అనేటువంటిది బహుజన చేతులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో నమ్మినటువంటి ఎంతోమంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలు ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి, మిగతా ఎస్సీ అలాగే మైనారిటీలందరూ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద బహుజన సమాజ్ పార్టీ టికెట్లు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నది. సమాజ్ పార్టీ నుండి విశాఖపట్నం నుండి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను ఒక అభ్యర్థిస్తున్నాను. ఈ ప్రాంతానికి చెందిన స్థానికునైన నన్ను, అలాగే బీసీ వర్గానికి చెందిన నన్ను ఈ విశాఖపట్నం నుండి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల కలల్ని సాకారం చేస్తానని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మిత్రులారా, మరి ఈవేళ ఈ విశాఖపట్నం పార్లమెంటు కార్యాలయానికి రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రాముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో 5 పార్లమెంట్స్ ఉన్నాయి. ఈ 5 పార్లమెంట్లో ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, అరకు మీద మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఖచ్చితంగా 2 పార్లమెంట్లు బహుజన సమాజ్ పార్టీ నుంచి గెలవాలని చెప్పేసి వ్యూహంతో ఉన్నాము. దళితులకు మాత్రమే కాకుండా బహుజనులకు, నిమ్న వర్గాల వారికి, ధనికులు కాకుండా పేదలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ పార్టీ ఎంతో సేవ చేస్తున్న విధానాన్ని మనం చూసాం. మాన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆధ్వర్యంలో విస్తృతంగా ఈ పార్టీ నిర్మాణం ఏ రీతిగా జరిగిందో మనం చూస్తున్నాం. అటు రీతిగానే గత కొంతకాలంగా నిబద్ధతగా ఉన్నటువంటి ఈ పార్టీని పరుగులు పెట్టిస్తున్నటువంటి మన రాష్ట్ర నాయకులు బక్క పరంజ్యోతి గారి యొక్క నాయకత్వంలో ఈ పార్టీ దినదమాత్రంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇంతే వడ్డింతే బ్రహ్మాండం అంత అయినప్పుడు ఏదో నిబద్ధతగా ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మనలో ఉన్నటువంటి శక్తి బహుజన కులాల యొక్క శక్తి. ఈ బహుజన కులాల యొక్క శక్తి చెల్లించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంది.